ఇకపోతే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంలో ఒక బాడీ లేదు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలే ఎండోమెంట్ యాక్టులు తీసుకొచ్చాయి. నేషనల్ వైడ్గా ఒక చట్టం దేశవ్యాప్తంగా యూనిఫామ్ చట్టం లేదు. అందుకనే పవన్ కళ్యాణ్ కూడా ఏమంటున్నాడు అంటే, మీరు దేశవ్యాప్తంగా ఒక చట్టాన్ని తీసుకురండి, సనాతన బోర్డు అనేది తీసుకురండి, దానికి ఒక కాన్స్టిట్యూషన్ బోర్డు, రాజ్యాంగబద్ధమైన హక్కుల్ని కల్పించి ఈ గుడుల్ని మొత్తాన్ని మేనేజ్మెంట్ చేసే విధంగా తీసుకురండి. రాష్ట్రాల దగ్గర నుంచి పవర్ని తీసుకెళ్ళి కేంద్రానికి ఇవ్వండి. సో ఇవ్వటం వల్ల ఏమవుతుంది అంటే, ఆ కేంద్రం ఆ సనాతన బోర్డులో పెట్టి, సనాతన బోర్డులో స్టేట్ రిప్రజెంటేటివ్స్ కూడా ఉంటారు. అంటే పూర్తిగా వారి దగ్గర నుంచి పవర్ తీసుకోవడం కాదు, కేంద్ర ప్రభుత్వ పరిధిలో బోర్డు ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం రిప్రజెంటేషన్ ఉంటారు, అదేవిధంగా కామన్ పీపుల్ కూడా దానికి రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే, ప్రజలకు ఒక భద్రత ఉంటుంది, ప్రజలు ఇచ్చే కానుకలు డబ్బులు ఏమవుతున్నాయి అనేది తెలిసే అవకాశం ఉంటుంది అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అదేవిధంగా మసీదులకు కూడా ఇప్పుడు ఒక చర్చ జరుగుతూ ఉంది, ఈ వక్ఫ్ బోర్డులని అమెండ్మెంట్, దీన్ని ఒక ప్రక్షాళన చేయాలి. చర్చిలకు మాత్రం, ఇండిపెండెంట్ చర్చెస్కి మాత్రం ఇది లేదు. ఇండిపెండెంట్ చర్చెస్ కూడా చట్టం తేవాల్సిన అవసరం ఉంది. సామాన్య వ్యక్తులైనా సరే ఒక చర్చి పెట్టుకున్నప్పుడు ప్రజల డబ్బుని ఏ విధంగా ఉపయోగిస్తున్నారు, వాళ్ళ జేబుల్లోకి వెళ్తున్నాయి లేకపోతే వాళ్ళు వ్యక్తిగతంగా వెళ్తున్నాయి అనేది కూడా ఇందులో తీసుకురావాలి అని చెప్పి పెద్ద ఎత్తున వాదనలు చేస్తూ ఉన్నారు. ఫైనల్గా మనకు తెలిసింది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఒక చట్టం లేదు, రాష్ట్ర ప్రభుత్వాలే ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం దీన్ని నిర్వహిస్తూ ఉన్నాయి. ఇకపోతే దీనికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా చాలా జడ్జిమెంట్స్ చెప్పిందనమాట. ఏంటి అంటే, ఇక్కడ షిరూర్ మట్ కేసు అంటారు, అంటే 1954లో ఈ షిరూర్ మట్ కేసులో చాలా ప్రధానమైంది ఇది. దీంట్లో ఏం చెప్పిందంటే, రిలీజియస్ ప్రాక్టీసెస్ అండ్ అడ్మినిస్ట్రేషన్, స్టేట్ కెన్ రెగ్యులేట్ సెక్యులర్ ఆస్పెక్ట్ లైక్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ అండ్ మిస్మేనేజ్మెంట్. ఎప్పుడైనా గుడిల్లో లేదా మసీదులో కానీ ఏమన్నా సరే ఒక సెక్యులర్ యాక్టివిటీస్లో మాత్రమే మీరు అంటే వెళ్ళాలి. ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్, ఏదైనా డబ్బులు అవకతవకలు జరిగినా, లేకపోతే గుడుల్లో ఇతర వర్గాల వాళ్ళని, కొన్ని వర్గాలు మాత్రమే అనుమతిస్తూ కొంతమందిని నిరాకరిస్తే అప్పుడు మీరు ప్రభుత్వం వెళ్ళొచ్చు తప్ప, ఆ గుడి ఎలా నడవాలి, రిలీజియస్ మ్యాటర్స్ ఏంటి, మతపరమైన అంశాల జోలికి మీరు వెళ్ళొద్దు అని చెప్పి ఈ కేసులో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆది శైవ శివచారిగల్ నాల సంఘం స్టేట్ ఆఫ్ తమిళనాడు 2015 ఈ కేసులో ఏం చెప్పింది అంటే, హెరిడేటరీగా ఎవరైతే అర్చక స్వాములు ఉన్నారో వారి అర్చకత్వం తొలగించకూడదు అని చెప్పి ఈ కేసులో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇస్మాయిలీ ఫారూకీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1994 ఈ కేసులో ఏం చెప్పడం జరిగింది అంటే, స్టేట్ కెన్ రెగ్యులేట్ ప్లేస్ ఆఫ్ వర్షిప్ ఇఫ్ ఇట్ సర్వ్స్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అండ్ డస్ నాట్ వైలేట్ రిలీజియస్ ఫ్రీడమ్. అంటే ఏంటి, వర్షిప్ చేసుకోవడానికి అవకాశాలను కల్పించాలి, అది ఎంతవరకు అంటే రిలీజియస్ ఫ్రీడమ్ వారికి ఇస్తూ వైలేట్ చేయనంత వరకు, రిలీజియస్ ఫ్రీడమ్ని వైలేట్ చేయనంత వరకు కూడా స్టేట్ ఆ వర్షిప్ గుడిల్లోకి లేదా మసీదుల్లోకి వెళ్ళొచ్చు అని చెప్పి చెప్పింది. ఏదేమైనప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్తూ ఉందంటే, పరిధి ఉండాలి, ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ప్రభుత్వానికి కొంత పరిధి ఉండాలి, వాళ్ళ మతపరమైన అంశాల్లోకి వెళ్ళొద్దు.